యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఇర్మియా 17వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 19 మండే. గుడ్ మార్నింగ్ పరలోకని సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన పిల్లలందరికీ కృపాక్షేములు సమృద్ధి కలుగునుగాక. అమ్మాయి అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో నిన్ను నన్ను బలపరిచి దైవ కుమారుల ప్రత్యక్షతకు సృష్టి యావత్తును ఆశది ఎదురు చూస్తుంది. కాబట్టి దైవ కుమారుడు సిద్ధపడుతున్నావు. అందుకని ఫ్రూట్ఫుల్గా ఉండాలని, ట్రాన్స్ఫర్మేషన్ కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రేమ, సంతోషం, సమాధానం గురించి కూడా 4th వర్షంలో ప్రభు మాట్లాడారు. ఈ బలమైన వాక్య సందేశాలు, వీటి అవుట్పుట్ దేవుడు నీలోంచి నాలో నుంచి పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి చోటిచ్చినప్పుడే ఫ్రూట్ఫుల్గా మారి దేవుడు తన ప్రత్యక్షతను మనలోంచి వెలుగు తీయబోతున్నారు. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆనుకుంటావో, వాక్యానుసారంగా నువ్వు అడుగులు వేస్తావో, దాని వేరు నీటి కాలువల యోరన నాటబడినట్టుగా ఉంటుంది. ఆ సారాన్ని తీసుకుంటుంది. కాబట్టి వెట్ట కలిగిన చింతనుండదు. వర్షం లేని సంవత్సరం కూడా కాపు ఆగదు. ఎందుకని? కింద నుంచి ప్రవహించే నదిలోంచి నీరు తీసుకుంటుంది. పుష్కలంగా దానికి కావాల్సినవన్నీ లభిస్తున్నాయి. పోషక విలువలు, మంచి కాపుదల ఉంటుంది. అలాగే సేమ్ ఆత్మఫలాన్ని చోటిచ్చావా, నీలో నుంచి దైవికమైన ప్రేమ బయటకు వస్తుంది. ఆ గుణ లక్షణాలు, ఆ ఫ్రూట్స్ బయటకు వస్తాయి. సంతోషంగా ఉంటాం. బాహ్య పరిస్థితిని బట్టి కాదు, పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి ద్వారా ఆయన ఇచ్చే సంతోషం నీలోంచి నాలోంచి ఎల్లప్పుడూ పొంగి పొర్లుతుంది. అలాగే సమాధానం, దేవుని సమాధానం నీలో నాలో ఉంటుంది. కాబట్టి బయట పరిస్థితుల సంబంధం లేదు. ప్రభు ఆత్మ ద్వారా ఈ కృపగల కార్యాలు చేస్తారు. ఆ కృపనిస్తారు. ఈ వర్తమానం మరింతగా బలపడి, అభిషేకం మరింతగా నువ్వు ఎదగాలి, బలపడాలని, బలవంతుడు అవ్వాలని, అనేకులు దీవెనకరంగా మారాలి, నీ వెలుతులని దేవుడు పోర్చాలని, అద్భుతాలు జీవితంలో చేసి ఫైనాన్షియల్ మిరాకిల్ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకడ అవునాయన, ఎవరు నిన్ను నమ్ముకుని నిన్ను ఆశ్రయంగా చేసుకుంటారు వారు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె. అయ్యా, దాని వేరు లోపలకల్లా తన్నుకుని లోపల పొద్దు. కాబట్టి వెట్ట కలిగిన చింతనందదు, అది కాపు మానదు అంటున్నావు. వర్షం లేని సంవత్సరం కూడా దిగులు ఉందంటావు. ప్రభు కృప చూపించి బాహ్య పరిస్థితులమే కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఫ్రూట్ఫుల్గా మారి మీరిచ్చే సంతోషం, మీరిచ్చే సమాధానం, మీరిచ్చే ఆశీర్వాదం మేము పొందాలి. అనేకులు దీవెనకరంగా మారాలి. మమ్మల్ని బలపరచండి, మా వెలుతులు పూడ్చండి. గృహాలు ఇవ్వండి, వస్తువులు, వాహనాలు ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు విడిపించండి, ఆరోగ్యం దయచేయండి, అనారోగ్యం విడిపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని స్ట్రెంథన్ చేసి నీ కృపగల ఆశీర్వాదం తోడించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. అయ్యా, బిజినెస్ దీవించండి. పెళ్లి కారణం పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ క్షేమ సూపర్స్ పొందాలి. ఆయన విద్యార్థులకు ఎగ్జామ్స్ నేను ప్రేరేపించుకున్న వాళ్ళందరినీ దీవించి మీరు చేపెట్టి రాయించి జ్ఞానాత్మతో నింపండి. మెమరీ పవర్ ఇవ్వండి. సమయస్ఫూర్తి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కృపతో తోడించి మారని వాళ్ళు మారాలా, మార్పు చెందిన రాక సిద్ధపడాలా. ఈ అభిషేక పండుగల ద్వారా మరింతకు బలపడి స్ట్రెంథన్ అవ్వాలి. సాతాను కాడి విరగొట్టబడాలి. కృపనిచ్చి ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. ఎవరి వ్యాధులు వారు స్వస్థపరచండి. ఏసునామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. విదేశాలు మా ప్రియకున్న బాబులను జ్ఞాపకం చేసుకుని ఆ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అయ్యా, వాళ్ళు సిట్టింగ్ అన్నారు. ఆ విషయాలు కృపించి మంచి మనసు ఉండి చీకటాత్మలు అయిపోయింది. అన్ని విషయాలు దీవెని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. నేను ఈరోజంతా కూడా గొప్ప చేయాలని ఇవ్వండి. అయ్యా, బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ నడిపించుకుని మహిమచ్చిందండి. నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రామిస్ ల్యాండ్ గురించి ఒక సిట్టింగ్ ఉంది. వాళ్ళతో మాట్లాడాల్సిన విషయం, వాళ్ళకి మంచి మనసు ఇచ్చి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.